హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? చూసారా, అదిగో పచ్చి రొయ్యలు. ఇవి పచ్చి రొయ్యలు ఫ్రెష్గా అన్నీ నీట్గా చేసి తయారు చేసి రెడీ చేసా. పచ్చి రొయ్యలు పచ్చడి పెట్టాలి. ఇదిగో అల్లము, కొంచెం కూర వండుతా, ఓ 1/2 కిలో కూరకి పచ్చి శనగపప్పు ఉడకబెడుతున్నాను. పచ్చి శనగపప్పు పచ్చి రొయ్యలు కర్రీ వండుతా. కథమై రొయ్యలు పచ్చడి చేస్తాను, నిలవ పచ్చడి అనమాట. ఏమండి, నిలవ పచ్చడి చేస్తున్నాను. నిలవ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. రొయ్యలు మా పాప పంపారు, పాప తీసుకుంది, అందుకని రొయ్యలు పచ్చడి చేస్తున్నాను. రైస్ ఉండాలి, రైస్ అయితే ఉంది, ఇక వండినంత అన్నం అంతా అట్లాగే ఉంది. రైస్ ఉంది, రైస్ వండక్కర్లేదు, కానీ కర్రీ వండితే సరిపోదు. అయ్యో, మీకు రాత్రి తయారు చేశాను కదా ఉసిరికాయ మురబ్బ. ఇదిగోండి, చూసారా? ఇదిగో ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట. ఈ పాకం అంతా ఇలా తీసుకొని తినచ్చు, అదనమాట. తింటే మంచిదండి. ఇందులో పులుపు వగర అన్నీ కలిసి ఉన్నాయి, సమపాలనలో ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక పక్క చారు పెట్టాను, రసం ఒక పక్క రసం పెట్టాను. ఈ కర్రీ వేసేసుకుందాం. వంట ప్రాసెస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనము పచ్చడి ప్రాసెస్లో దిగుదాం. శనగవి ఉడికిపోయింది. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి, నిమ్మకాయలు ఏమో రసం తీసుకోవాలి. పొద్దున్న 7ంటికి మొదలు పెడితే ఇప్పుడు అయ్యింది ఫ్రెండ్స్, తెలుసండి. కూర్చొని కాళ్ళు ఆగేసినాయి. ఇంకా సర్లే, కొంచెం ఒక 1/2 కిలో చాలు, ఎక్కువ వద్దు. ఒక 1/2 కిలోకి కర్రీ వండి కత్తిమాయి నిలవ పచ్చడి పెడదాము. నిన్న కారం ఉంది, ఉసిరికాయ పెట్టాను కదా, కారం ఉంది కొంచెం. ఒక 1/2 కిలో కారం ఉంటుంది, అందులో సరిపోద్ది. ఎలాగో ఇంట్లో అన్నీ ఉంటాయి కదా, అల్లం వెల్లిపాయలు, అందుకని నిలవ పచ్చడి పెడితే తింటారు. కర్రీ వండినా 2 రోజులు 3 రోజులు తినాలంటే తినబుద్ధి అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు ఎన్ని కర్రీ నిలబెట్టుకొని తినకూడదు. పచ్చడి అనుకోండి, ఎప్పుడో 2 రోజులకు ఒకసారైనా పచ్చడి వేసుకోవచ్చు. పాప ఐడియా చెప్పారు. అందుకని ఇంకా నేను పచ్చడి పెడుతున్నాను అనమాట. నిలవ పచ్చడి పెట్టుకున్నాం అనుకో, మనకి కూర ఏదైనా ఎప్పుడైనా వేసుకుంటే తింటే బాగుంటుంది. మీకు చూపిస్తాను. అట్టే వేపేసుకోకూడదు, రొయ్యని బాగా వేపేయకూడదు. ఒక మాదిరిగా వేపుకుంటే. నిన్న ఆ పచ్చడికి కేజీ నూనె పట్టింది, ఉసిరికాయ పచ్చడి కేజీ నూనె. ఇది రొయ్యల పట్టుకి కేజీ నూనె పడుతుంది ఫ్రెండ్స్, కేజీ నూనె కంపల్సరీ పడుతుంది. ఇంతకుముందు మరీ చిన్న రొయ్యలు పెట్టాను పచ్చడి. మా పెద్ద అబ్బాయికి బాగా ఇష్టం రొయ్యలు పచ్చడి అంటే, బాగా ఇష్టం. ఆడి పెద్దోడికి రొయ్యలు, పచ్చి రొయ్యలు పచ్చడి వాడికి ఇష్టంగా తింటాడు. మా చిన్నోడు తక్కువ తినడు. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? ఏం చేస్తున్నారు? వంటలు అయిపోయినాయా? పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళిపోయారా? హాయ్ భీమవరం,
భీమవరం ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారండి? క్రిస్మస్ అందరూ హ్యాపీగా చేసుకుంటున్నారా? మా గురించి కూడా ప్రేయర్ చేస్తున్నారా? మా గురించి కూడా ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. నాకు సర్ప్రైజ్ చేసిన ప్రతి ఒక్కరూ నా కుటుంబం గురించి, నా గురించి ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, విజయ వ్యాపాడు ఫ్యామిలీకి కూడా సుఖంగా ఉండాలి, చల్లగా ఉండాలని ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గురించి చేస్తున్నాను, ప్రేయర్ చేస్తున్నాను అండి. మీరు కూడా మరి నా గురించి చెయ్యాలి కదా ఫ్రెండ్స్. వీడియోలు బాగా లైక్ చేయండి అమ్మా, సర్ప్రైజులు చేయండి అమ్మా, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా, ప్లీజ్ అమ్మా. లైకులు చేయండి అమ్మా, సర్ప్రైజులు చేయండి, లైకులు కొట్టండి అమ్మా, సర్ప్రైజులు చేయండి, లైకులు కొట్టండి అమ్మా. లైకులు కొట్టండి, సర్ప్రైజులు చేయండి. ఫ్యాన్ వేద్దాం. ఒకసారి ఫ్యాన్ వేద్దాం. అంటే చారు పెట్టాను కదా, రసం పెట్టాను, అది కొంచెం మరుగుతుంది కదా, ఘాటుగా ఉంది అని చేతన ఫ్యాన్ వేసాను అనమాట. మీకు వినబడుతుంది కదండి. నా చెయ్యి కాలిపోయింది ఫ్రెండ్స్. ఎన్ని పట్టేసుకున్నాను, 3 ఏళ్ళు అంటుకున్నాను, 1 2 3 ఏళ్ళు అంటుకున్నాను. మనకి కంగారు ఎక్కువ కదా. ఉప్పు చూసుకున్నాం రసంలో, కాస్త ఉప్పు పడుతుంది. రసం పెట్టి చాలా రోజులైంది, అందుకని రసం పెట్టా. మీరేమంటారు మీ భాషలో? చారా? మేము రసం అన్నాం. రసం రసం రసము పిబరే రామ రసం అని అది ఏదో సినిమాలో పాట పాడతారు కదా, పడమటి సంధ్యారాగంలో పాట పాడతారు వాళ్ళ నాన్నగారు. ఎవరు నాన్నగారు? విజయశాంతి వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే అల్లం ముక్కలు కోసేసుకొని పేస్ట్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను చట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. ఈ ఆ అల్లానికి ఒక 6 వెల్లుల్లిపల్లి వేసుకుందాం. ఓకే, అంటే రొయ్యల్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ పడుతుంది అంచేతనం. అంధకారము కాంతి వేళలో తన చిత్తం మనకి పూర్తిగా రావు ఫ్రెండ్స్ పాటలు, ఏదో చిన్న చిన్న ముక్కలు జ్ఞాపకం వచ్చినవి వస్తాయి, అలా పాడుతుంటాం ఏదో అలాగా ఫ్రెండ్స్. కానీ పాడాలని ఆశగా ఉంటుంది, మనకేం రావు, ఏం చేస్తాం, గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్క పాట చిన్న చిన్న పాటలు పెట్టుకొని అలా వింటూ ఉంటే పని చేసుకుంటూ ఉంటే దేవుని పాటలు విని అంటూ ఉంటే నాకు అదొక రకమైన అదే ఏంటంటారు హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. పని కూడా
చేసుకోవాలని హుషారుగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసేసుకుందాం కర్రీకి. కర్రీ ఆ సౌండ్ రావాలి. అంటే నాకు ఎందుకంటే పచ్చి శనగపప్పు పచ్చిరొయ్యలు నాకు చాలా ఇష్టము. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇది మగ్గుతుంది అన్నమాట. నాకు చాలా ఇష్టము పచ్చిరొయ్యలు పచ్చి శనగపప్పు కర్రీ అంటే నాకు చాలా ఇష్టము. అందుకనే వండాలి. ఈ వంకాయ అన్ని తినబుద్ధి అవ్వట్లేదు. నేను అసలు భోజనమే చేయలేదు ఫ్రెండ్స్. మొన్న ఉదయం వాంతులు అయినాయి కదా. ఒక్క నిమిషం ఉండండి. ఏసయ్య పాటలు పెట్టేశాను. మనం అలా ఇంటూ పని చేసుకోవచ్చు. ఏమండి యూట్యూబ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు చెప్పండి. వీడియో లైక్ చేయండి అమ్మా. అత్తమాల ఇప్పుడేంటి పిచ్చదా ఏంటి, లైక్ చేయండి అంటారు. లైక్ చెయ్యాలి మరి, అడగాలి కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, 10 మందికి షేర్ చేయండి. ఇది కొంచెం మగ్గనిద్దామండి. మనం ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఈ మూత ఓకే, కాసేపు మగ్గుతుంది. ఇక పచ్చడి చూసారా, నిన్న కలిపాను కదా. ఇదిగో అబ్బా, ఆవకాయ ఉసిరి ఆవకాయ పచ్చడి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ పచ్చడి. ఓకే మనము ఏం చేద్దాం, అల్లము వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. మీకు ఒక విషయం చెప్పనా, ఎన్ని పండుగలు వచ్చినా, హిందూస్ పండుగలు ఎన్ని వచ్చినా, ఎన్ని చేసినా కానీ క్రిస్మస్లో ఉన్నంత ఆనందము ఏ పండగలో ఉండదు. ఏం చేస్తుందో తెలుసా, యేసుప్రభు వారు లోకరక్షకుగా మనకి వచ్చారు కాబట్టి మనకే కాదు, క్రీస్తుని నమ్మేవారికే కాదు, నమ్మని వారికి కూడా వెలుగు, ప్రపంచానికే వెలుగు తెచ్చారు. అన్ని దేశంలో జనాలకు కూడా వెలుగునిచ్చారు. ఆయన పుట్టుకే వెలుగుతో పుట్టారు. ఆయనకి ఏముందండి, ఆయన ఏమైనా పాపం చేశారా? పరిశుద్ధాత్మతో పుట్టారు యేసయ్య. మరి మనం కూడా అలా ఉండాలి కదా. స్వార్థం వద్దు, స్వార్థ బుద్ధితో వద్దు, స్నేహంగా ఉందో, ఒక స్నేహభాగంగా, ఒక కుటుంబంగా మనం ఎప్పుడు కూడా ఉండాలి ఫ్రెండ్స్. అసూయ భావాలు వద్దు, అందరినీ ప్రేమించాలి. చెడ్డవారిని కూడా ప్రేమించాలి, మంచి వాళ్ళని కూడా ప్రేమించాలి. మంచి పనులు చేసే కొనలాగా చెప్పాలి. దారి మళ్ళిన వారిని దారి మళ్ళకుండా చెయ్యి పట్టుకొని మనం నడిపించాలి. మన చిన్నప్పుడు మన అమ్మ నాన్న ఎలా చేయి పట్టుకొని నడిపిస్తారు పడిపోకుండా, అట్లాగా దారి తప్పిపోయిన వారిని మనం అలా పట్టుకొని కాపాడాలి. దేవుళ్ళు మనం నడిపించాలి. నాకైతే ఎంతో ఆశ. ఏం ఆశ తెలుసా, ఆస్తులు సంపాదించాలి అని కాదు, ఆ తండ్రి ఇస్తాడు. ఆ తండ్రికి తెలుసు ఎవరు మనసున్న వేదనలు ఆలోచనలు ఆ తండ్రికి తెలుసు. నేనైతే ఎప్పుడు ఏమి కోరుకోనండి, నాకు ఆస్తులు కావాలి అని కోరుకోను. తండ్రికి తెలుసు. ఆయన పుట్టించిన ఆ తండ్రికి తెలీదా మనకేం కావాలో, మన అవసరతలు తెలీదా? ఆయనకు తెలుసు. మనమేమో అడగక్కర్లేదు. మనం అడగకపోయినా మన అవసరాలు తెలుసు యేసయ్యకి. మనం కొంచెం రొయ్యలు కూరకి తీసుకుందాం. మీకు చూపిస్తాను. అంటే ఇవి తీసాను, 1/2 కిలోకి కొంచెం ఎక్కువ. ఇది పచ్చి
పచ్చిశనగపప్పు ఉడికిపోయింది, ఇది కూడా వేసి నాకు చాలా ఇష్టం ఈ పచ్చిశనగపప్పు వేసుకొని కర్రీ వండడం నాకు చాలా ఇష్టం. చారు కూడా మరిగిపోయింది. పప్పు తక్కువ వేసుకోవాలి, రొయ్యి ఎక్కువ వేసుకోవాలి. ఇది ఇట్లా మగ్గుతుంది చూసారా, అది కాంబినేషన్ అదిరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంకా వేయాల. ఇప్పుడు మనం వేద్దాం. ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది, కలిపోతుంది, అది మగ్గుతుంది. అది ఫ్రెండ్స్, మా అమ్మ మేము ఫస్ట్ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడైతే క్రిస్టియన్స్ ఏసయ్య 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 అంటాం, ఎందుకు అలాగా అనేవారు మా అమ్మగారు. మా అన్నయ్య అయితే దేవుని బెట్లు అనేవారు మా అన్నయ్య గారు. మా అన్నయ్య ఇప్పుడు ఉన్నట్టయితే నేనున్న స్థితిలో దేవుణ్ణి నమ్ముకున్నాక పాత స్థితిలో మేము ఎలాగ ఉన్నామో ఇప్పుడు ఏ స్థితికి వచ్చామో మా అన్నయ్య ఉన్నట్టయితే మా అన్నయ్య చాలా ఆనందపడేవారు. కానీ వాడు చూడటానికి లేడు కదా, మా అన్నయ్య లేడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకనే దేవుడు మనకు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయండి బాబు, ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల ఎన్నో అద్భుతాలు చేయాలి. ఇంకా చేస్తూనే ఉంటున్నారు, ఇంకా చేస్తారు, యేసయ్య చేస్తారు. ఆయన మీద పూర్తిగా విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఉంటామో అన్నీ ఏంటంటారు, సమస్తం తెలుసు ఆయనకి, చేస్తారు. ఆయన చేసే దేవుడే కానీ విడిచిపెట్టే దేవుడు కాదు ఫ్రెండ్స్. ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయన కృపే, లేకపోతే నేను ఏ రోజో చనిపోయేదాన్ని తెలుసా. నాకు ఫస్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడే నేను చనిపోతాను, కానీ దేవుడు కృప ఉంది కాబట్టి నేను ఇంకా ఎలా బతుకున్నాను, మీ అందరితో నేను మాట్లాడుతున్నాను, ఆ యేసయ్య గురించి చెప్తున్నాను. ఎల్లుల్లిపాయలు ఎక్కువే ఉన్నాయి, చచ్చిపోతాయి. 5 పాయలకే ఎక్కువ అయిపోయింది, ఇంకొక పాయ తీసేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే ఎల్లుల్లిపాయ ఎక్కువ ఉంది, అందుకని అవసరం లేదు. అదనమాట అండి. ఎన్నో ఆలోచనలు, ఎన్నో సమస్యలు. ఉదయం లేగిస్తే ఏదో సమస్య, పడుకుంటే ఏదో సమస్య. తొక్క తీయట్లేదు నేను తొక్క తీయను. తొక్క తీస్తే టేస్ట్ పోతుంది, నేను తొక్క తీయను. అల్లం పెసగా ఉంది. మన అప్పుడు విజయవాడ వెళ్ళాను కదా మా చెల్లి వాళ్ళ పాపను చూడటానికి, అప్పుడు తెచ్చాను అనమాట. 1/4 కిలో అల్లం 50 రూపాయలు, విజయవాడలో 50 రూపాయలు తెచ్చాను. 15 రోజులకి ఒకసారి వెళ్ళి మా చెల్లిని చూసినట్టు ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని చూసినట్టే ఉంటుంది. వెళ్ళాలనుకుంటా కానీ వెళ్ళలేక మొయ్యలేక ఈ కూరగాయలు కొయ్యి ట్రైన్లో ఎక్కితే ఖాళీ ఏం పర్లేదు, కాకపోతే అక్కడి నుంచి అక్కడికి మొయ్యాలి, అక్కడి నుంచి ఇక్కడికి మొయ్యాలి బాబోయ్. అందుకే మొయ్యలేక మానేస్తున్నాను ఫ్రెండ్స్. కాకపోతే మనం ఏదైనా ఎప్పుడైనా పని మీద వెళ్ళినప్పుడు కంపల్సరీగా తెచ్చుకుంటాను. పెళ్ళైన కాడి నుంచి మా అమ్మగారు ఎలాగంటారు, కరివేపాకుతో సహా కొని పంపించేది మా అమ్మ. పట్టుకెళ్ళాలమ్మా పుట్టింటి నుంచి అత్తింటికి పట్టుకెళ్ళాలని కరివేపాకుతో సహా మా అమ్మ పంపించేది నాకు. ఆ సంతోషమే ఈరోజు ఇలా ఉండటం కారణం. పుట్టింటి నుంచి ఆడపిల్ల అంట కరివేపాకు పట్టుకురావాలంట. ఆడపిల్లలు మీ పుట్టింటి కాడి నుంచి కూడా కరివేపాకు అవి తెచ్చుకోండి, మంచిది, లక్ష్మీ కటాక్షం అంట. వంటగదిలో ఉడుకు చెమటలు పట్టేస్తున్నాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసామనుకో మనకి కొంచెం పని కవర్ అవుతుంది. అదనమాట, మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. అమ్మ ఒక నిమిషం ఉండండి ఫ్రెండ్స్, ఫ్యాన్ వేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూసారా వేసేసా. మీకు డిస్టర్బ్ అవుతుందండి ఫ్రెండ్స్, అందుకే వీడియో ఆపాను అనమాట. ఓకే, మీకు చారు తాలింపు వేసేస్తాం. రసం నేను చారు తాలింపులో పచ్చిమిర్చి వేస్తా. అది ఇలా ఉంటాయి కదా మిర్చి, ఇలా చారు తాలింపు వేసుకుంటే బాగుంటుంది చారు.
అదొక రకమైన టేస్ట్ వస్తుంది, అందుకని నేను అలా వేస్తాను అనమాట. కర్రీలో వేసాను, అన్నీ వేసాను. మసాలా, అల్లం వెల్లిపాయ పేస్టు, కారం అన్నీ వేసి ఉడుకుతుంది. మసాలా వేయలేదు, కొంచెం దించే ముందు మసాలా వేస్తాను. చారు మరిపోయింది, చారు తాలిపేసేద్దామని పెట్టాను అనమాట గిన్నె. ఇది చారు అయిపోతే అప్పుడు రొయ్యకి పచ్చడికి తయారు చేసేసుకుందాం. అల్లం వెల్లిపాయ కూడా వేసేసాను. కొంచెం మెంతులు వేసుకుందాం. ధనియాలు అయిపోయినాయి ఫ్రెండ్స్, నిండుకున్నాయి. ముందు కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కాస్తంత, ఓకే. తర్వాత కొన్ని మెంతులు వేసుకుందాం. చారులోకి కంపల్సరీ మెంతులు వేసుకోవాలి, చాలు. ఆ మెంతులు నాని 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 చారు టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఈరోజు కర్రీ చారు, పచ్చి శనగపప్పు, రొయ్యలు కర్రీ అనమాట. కాల్తుంది అది. కూరలో పెట్టుకోవాలి చారు. రొయ్యలకు కూడా మసాలా తయారు చేసా. ఆవపిండి, మెంతులు, కొన్ని లవంగాలు, కొన్ని దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు వేసాను అనమాట. కొన్ని మిరియాలు, మసాలా, ఉప్పు, కారం, కామన్, అది ఉప్పు, కారం, కామన్. హాయ్ బాబోయ్, వాళ్ళు చాలా పెందరడ లేదండి సార్. ఈ రక్త పరీక్షలు చేయడానికి 2 సార్లు రక్తం తీశారు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఎంత బండ సూటుతో తీసేసాడు బాబోయ్. అసలే ఏసయ్యా, నాకు ఏ పని చేసినా, ఏది చేసుకున్నా ఏసయ్యా ఏసయ్యా అనుకొని చేస్తే నాకు ఏ పని అయినా సులువు అయిపోతుంది. ఘాటు, అమ్మో, వేడి ఘాటు వచ్చేస్తుంది. సులువుగా అవుతుంది అన్నమాట పని. అయిపోయింది, రసం అయిపోయింది. చాలా రోజులు అయింది రసం పెట్టుకొని. కాస్త కఫం కింద ఉంది, అందుకే రసంతో వేడివేడిగా అన్నంలో తిన్నామనుకో బాగుంటుంది. ఉప్పు చూసుకుంది, పర్ఫెక్ట్ సరిపోయింది. పక్కన పెట్టేసుకుంది. ఇప్పుడు రొయ్యలకి ఇదిగో దాకా పెట్టేసుకున్నాం. రొయ్యలు ఫ్రై చేయాలి అంటే రొయ్యలు కొంచెం పొంగే స్వభావం ఉంది, అందుకని పడుకోండి. ఒకటి తీస్తే 66 పడతాయి. గుడిగుట్టింది అక్కడ కొంటాం అలవాటు. అంటే ఎందుకు అంటానంటే మాకు కాళ్ళు పట్టుకెళ్తుంది. మా ఎప్పి ఎప్పప్ప పట్టుకెళ్తుంది. మా ఎప్పి పిచ్చప్ప దానికి అన్ని చిన్న చిన్న సామాన్లు ఇష్టం మా కాళ్ళకి. అత్తమ్మా నరేష్ డ్యూటీకి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్ని అన్నం అనుకుంటాను కదా, నాకు ఇవ్వండి అంటది. అందుకనే కొంటాను అలాగా. నేను కూడా అలాగే కొన్ని అడిగేదాన్ని మా అత్తగారిని, అత్త మా చిన్న దాకలు కొను నాకు ఇష్టం అనేదాన్ని. అలాగే ఇప్పుడు మా కోడలు పెద్ద కోడలు
నేను ఒక ఇంటి కోళ్ళు, నాకు కోళ్ళు. ఏటో ఇచ్చా ఏటో బాబాయ్, నేను కోళ్ళు అయిపోయాను, వాతగానే అయిపోయాను బాబాయ్. అయ్య బాబాయ్, అదనమాట ఫ్రెండ్స్. అయ్యా అదనమాట. రైస్ కూడా అయిపోయిందండి అయ్యా. అంటే రాత్రి నేను తిన్నాను, బాబు తినలేదు. నిన్న మధ్యాహ్నం కూడా నేను తినలేదు అన్నం. అందుకని వండిన అన్నం అట్లాగే ఉంది. అందుకని అన్నం వండలా, వాళ్ళు అన్నం ఉండదు ఎందుకు, అందుకే వండలా. ఇప్పుడు సరిపోద్ది అన్నం మనకి. ఇలాగా లుంగిలా కట్టుకోవడం అలవాటు. ఇవన్నీ క్లీన్ చేయాలి. తర్వాత క్లీన్ చేస్తాను. కళాయి మరిగిపోతుందా, కళాయి వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాను. అమ్మో, ఇది వేరుశనగ నూనె అండి. మళ్ళీ డబ్బా తెచ్చుకున్నాను, 2700 డబ్బా. ఈ రొయ్యలు వేపు నూనె పచ్చడి కలిపి వేసుకోవచ్చు మనం. ఇందులో ఆయిల్ ఉంది, ఇది కూడా వేసేస్తాం. నిన్న ఆ పచ్చడికి కొంచెం తీసాను కదా, ఎక్కువైంది నూనె, అంతే తీసేసాను. ఇవన్నీ కడగాలి. సౌండ్ ఏమని సౌండ్. ఇప్పుడు మనం ఇందులోనే ఈ రొయ్యలో ఏమి వేయలేదు కాబట్టి మనం ఇందులో కొంచెం ఉప్పు పసుపు కలిపి వేసుకుందాం. ఈ రొయ్యల్లో కొంచెం పసుపు ఉప్పు కలుపుకుంటాం మనం. ఇదిగో పసుపు, ఉప్పు, సాల్ట్ వేస్తున్నాం. ముందు అది కలుపుకోవాలి, నేను కలపలా, మర్చిపోయాను. కొన్ని రొయ్యలు పకోడీ చేసుకుందాం. రొయ్యలు ఎక్కువ ఉన్నాయి కదా, కొన్ని ఎక్కువ కాదు, సరిపోతుంది. పకోడీ చేద్దాం, నాకు ఇష్టం. ఇవి పచ్చడి చేసేద్దాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసాం. చూస్తున్నారా, ఇది ఆయిల్లో ఫ్రై చేసేద్దాం. ఆయిల్లో వేస్తున్నాం చూడండి. మొత్తం ఉడికిపోతాయి రొయ్యలు. ఒకటే ప్రాసెస్ అవుతుంది అన్నమాట. మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మనం
ఇందులో అప్పుడు కొంచెం శనగపిండి కానీ కార్న్ఫ్లవర్ అయితే బాగుంటుంది. కొంచెం కార్న్ఫ్లవర్ కొంచెం శనగపిండి కలుపుకుంటే బాగుంటుంది పకోడీకి. ఈ బేసిన్ కావాలి కాబట్టి మనము ఇది కడిగి ఎండబెట్టుకుంటాం. ఈ బేసిన్లోనే కదా పచ్చడి కలుపుతాం మనము, అందుకని కడిగి ఎండబెట్టేసుకుంటాం. పొద్దున్న నుంచి పని ఫ్రెండ్స్, ఇవాళ పొద్దున్న నుంచి ఖాళీ లేదు, ఒకటే పని. రాత్రి కూడా పనే. రాత్రి ఉసిరికాయ పచ్చళ్ళు పెట్టానా, అవి వేపానా, బయటికి వెళ్ళి వచ్చానా, అవి బాబోయ్ నీరసం వచ్చింది. చర్చికి మళ్ళీ నాటకం వేస్తున్నాం ఫ్రెండ్స్, యూట్యూబ్లో పెడతాను చూడండి. మా నాటిక చూసారా, ఇలాగ అనమాట. ఈ రొయ్యలే ఇంచుమించు 4 గంటలు పట్టింది. ఎప్పుడు 7 కూర్చుంటే 11:30 అయ్యింది. కేజీ కారం ఉంది, సరిపోద్ది. నిమ్మకాయలు తీసుకోవాలి, ఇంకా నిమ్మకాయ రసం పిండాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇంకిపోయి ఆయిల్ ఒకటే బయటకు వస్తుంది. అప్పుడు మనం పచ్చడి తయారు చేసుకోవాలి. ఈలోపు మనం ఏం చేద్దాం తెలుసా అండి? ఈలోపు మనం చేసే ప్రాసెస్ ఏంటి? నిమ్మకాయలు ఒక 6 కాయలు, నాకు తిరగదు నోరు, 6 కాయలు నిమ్మకాయ రసం పిండుకుందాం. 6-7 కాయలు. కూర కూడా అయిపోవచ్చింది. చూసారా మళ్ళీ కమ్మగా ఉంది కూర. అవి దాకా పడిపోతాము వేస్తుంటాం. రైస్ అయితే అయిపోయింది కదా, పక్కన పెట్టి కూర కూడా దగ్గరికి అయిపోయింది. ఏం చేస్తానంటే ముందు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాము, తర్వాత ఉడకబెట్టాను. దానివల్ల దగ్గరికి అయిపోయింది కూర. బాగుంటుంది, ఇలా బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం ఉప్పు చూసుకుంది. మసాలా వేయలేదండి ఇందులోని, మసాలా వేయాలి, కొంచెం వేస్తాను. ఉప్పు చాలా, కొంచెం ఉప్పు పడుతుంది. మసాలా పొడి చెయ్యాలి. ఇదిగో మసాలా పొడి చేయాలి. ధనియాలు నిండుకొని ధనియాలు తెప్పించి 1 కేజీ పొడి చేసేస్తాను. ఇక మసాలా పొడి, ఇది మసాలా పొడి వేసాను. దీని మీద ఇంక మూత పెట్టకుండా అట్లా వదిలితే అలా మగ్గుతుంది అన్నమాట. మీకు యాక్చువల్గా చెప్పాలంటే షుగర్ ఉన్న వాళ్ళు రొయ్యి తినకూడదు. రొయ్యి తిన్నామంటే బాగా షుగరు పెరిగిపోద్ది. షుగర్ అమోఘంగా పెరుగుతుంది, మనకి చెప్పవసరం లేదు. డ్యాన్స్ కట్టుకొని షుగర్ పెరిగిపోతుంది. కాకపోతే ఎప్పుడో ఒకసారి నెలలో ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి. నేను చాలా జాగ్రత్తకుంటానండి. అసలు 2 సార్లు దెబ్బతిన్నా, చేపల కూర తిని 2 సార్లు దెబ్బతిన్నా. ఇంక లైఫ్లో ఇంక చేప ముక్కే ముట్టుకోను. ఎందుకంటారా, తిని ప్రాబ్లం పడేకంటాను. తినకుండా ఊరుకున్నంత ఉత్తమం ఉండదు. నాకు అనుభవం అయింది. ఈ రొయ్యల్లో కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నాను. మనం ఒక గిన్నెలోకి నిమ్మకాయ రసం పిండుకుందాం. ఇందులో అన్నీ కలిపేసి కాసేపు నానబెడదాం. ఎందుకంటే ఇది మీకు చూపిస్తాను. ఇది రొయ్యలు ఫ్రై చేస్తున్నాం, రొయ్యలు పకోడీకి, అందుకని కలిపేసి అట్టు పెడదాం. రొయ్యలు ఇక అంత ఆయిల్ వేసాం కదా,
అరకేజీ దాకా ఆయిల్ వేసాను కదా, ఇదిగో. అంటే ఉత్తినే ఉడకపెట్టచ్చు, కానీ అలా బాగోదు. నూనెలో వేస్తే దీంట్లో ఉన్న నీరు మొత్తం ఆయిల్ లాక్కొని అప్పుడు వాటర్ అంతా ఇంకిపోతుంది. అప్పుడు మనకి ఆయిల్ ప్రత్యేకంగా పైకి లేస్తుంది. అప్పుడు మనం పచ్చడి కలుపుకోవాలి చల్లారాక. కార్న్ఫ్లవర్ ఇక్కడెక్కడో పెట్టాను. కార్న్ఫ్లవర్ ఓకే. ఎస్, ఇదే కార్న్ఫ్లవర్. కార్న్ఫ్లవర్ అక్కడ కొయ్యటలో మసాలా అన్నీ కలిపేసి ఉంటాయి అన్నమాట. కార్న్ఫ్లవర్ కలిపేసి ఉంటాయి. దీంట్లో రొయ్యలకైనా చికెన్కైనా కొంచెం మన పొడి మసాలా వేసుకుందాం ఇందులో. అది అంటే నీసు కదా, కొంచెం మసాలా వేసుకోవాలి. శనగపిండి ఎక్కడ ఉంది? కాస్త కారం కూడా వేసేసుకుందాం. కారం, పసుపు, ఉప్పు వేసాం కాబట్టి కారం కొంచెం. నిమ్మకాయ వేసాం, కారం వేసాం. కాస్తంత శనగపిండి వేసుకుందాం. కూర అడుగు పడకుండా. ఇది సిమ్లో పెట్టు. ఇది మసాలా. ఉప్మా రవ్వ ఉంది, రవ్వ వడియాలు కొంచెం, రవ్వ వడియాలు కాదు, రవ్వ ఉండలు చేసుకుంటాం, బాగుంటుంది పండగకి. బెల్లం తెచ్చాను ఫ్రెండ్స్, బెల్లం తెచ్చా అరిసెలు వండుదామని. కొన్ని జంతువులు ఉండాలి, ఎవరో సాయం రారు. పాపం అమ్మ విజయవాడ చెల్లి అయితే అన్నీ వచ్చి చేసి పెడుతుంది. వాళ్ళ పిల్లలు నీళ్ళు పోసుకో. కొంచెం అంతా శనగపిండి, ఎక్కువ వద్దు, కొంచెమే, అంటే కాస్త క్రిస్పీగా ఉండడానికి. అది కేజీ శనగపిండి తెచ్చాను. నేను ఒక్కదాన్ని చేసుకోవాలండి, అందుకనే చేయలేకపోతున్నాను. ఇదివరకు ఎన్ని వండేదాన్ని తెలుసా? గులాబీ పూలు వండేదాన్ని, అరిసెలు వండేదాన్ని, కొబ్బరి పూలు అన్నీ వండేదాన్ని. జంతువులు షుగర్ ఎక్కువైన కాడి నుంచి నేను చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్, పని చేయలేకపోతున్నాను. మా వీధిలో వాళ్ళు క్రిస్మస్కి అందరూ పండుగ చేసుకొని అందరూ అరిసెలు, జంతికలు, గులాబీ పూలు పంచి పెడతారు. మరి మనం పెట్టకపోతే బాగుంటుందా? మళ్ళీ అదో ఫీలింగ్ నాకు. వాళ్ళు ఇస్తారు, మనం తినేస్తాము, మళ్ళీ మనం పెట్టకపోతే అదో ఫీలింగ్ నాకు. మళ్ళీ అదో ఫీలింగ్ వేసి నాకు చాలా బాధపడతాను నేను. మన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేస్తారు వండడం, రేపు వారం నుంచి స్టార్ట్ చేస్తారు. అరిసెలు వండడం, జంతువులు వండడం, పిండి వంటలు స్టార్ట్ చేస్తారు.
అయ్యో చూసారా బుర్ర పాడైపోతుంది, ఇందులో వేసేస్తున్నాను. అదే మరి చెప్తున్నా, ఐడియా. కొత్తిమీర వేస్తున్నాం కర్రీలో. కొత్తిమీర వేసా పైన అలాగా. బ్లడ్ తీసారా 2 సార్లు, నీరసంగా ఉంది, పడుకోవాలనిపిస్తుంది. మరి వంట చెయ్యాలా, ఇది చేస్తానా, పడుకుంటే ఎట్లాగా. కొంచెం దగ్గరికి అయితే అప్పుడు కట్టేసుకున్నాం. రెండు సార్లు బ్లడ్ తీసాను, అదే నీరసంగా ఉందా. ఇది ఇలాగ దగ్గరకు వస్తుంది చూసారా, ఇది అనమాట. ఇలాగ అంటే ఈ మూమెంట్లో ఉప్పు వేస్తే రొయ్య బాగుంటుంది, దాని తర్వాత ఉప్పు రొయ్యగా పడుతుంది, అందుకని వేసాను. సరే కలర్ఫుల్గా ఉందా, చాలు ఆ కలర్, మరి ఎక్కువ బాగోదు. ఇది మనం కలిపేసుకుందాం. మనం పకోడీ వేసుకున్నప్పుడు అప్పుడు ఒక గుడ్డు కొట్టుకొని ఇందులో వేసుకుంటే బాగుంటుంది. రొయ్యలు పకోడీ ఇది చాలా బాగుంటుంది. సీ ఫుడ్ ఏదైనా బాగానే ఉంటుంది, కాకపోతే మనం చేసుకునే విధానంలో చేసుకోవాలి, అది పాయింట్. నాకైతే కాళ్ళు ఆగిస్తుంది ఫ్రెండ్స్, నీరసం వస్తుంది. ఒక్క క్షణం నడుము వాడుతుంది, లేకపోతే నా పని అయిపోతుంది, పడిపోయేలాగా ఉంది పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో మళ్ళీ పచ్చళ్ళు కలిపేటప్పుడు వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.